దేవదేవతవల చల మందిర గంగాధర నమో నమో దేవలోక సురాపతి హిమకర లోక శుభంకర నమో నమో దేవదేవతవల చల మందిర గంగాధర నమో నమో దేవలోక సురాపతి హిమకర లోక శుభంకర నమో నమో ఎవరినైనా ఇక్కడ బానిసను విక్రయించుతున్నది అయ్యా మంద భాగ్యుడనైనా నేనే బాణలు విక్రయించుతున్నాను. అట్లయినా నీవెవుండవో ముందు చెప్పుము. నేను ఏముండనైనా నీకేమయ్యా? ఏమో పేరుకి ఇప్పటికే సందేహిస్తున్నావే, మరి కాంతని ఎక్కడైనా దొంగలించితివా ఏమి? ఏమి నీ అదృష్టం లభించినట్టు పోయేవానికి రామచిలకలాగా. అవునయ్యా. మరి నీ పేరేమిటి? నేను హరిశ్చంద్రుడు. ఏమో నా భార్య చంద్రమతయ్య. ఎలాగో ఆ విశ్వామిత్రునికి అప్పు వర్తనని అరిసినది నీవేనటయ్యా? అవునయ్యా. అలాగైనా ఆ తపోదండి అయిన మనకి నీవెట్లా అప్పు పడుతుంది? నా రాజ్యసభ సంపద తాళపోసినప్పుడు అతనికి యజ్ఞాగ్రహమై ముందుగా నిరూపింపకపోవడం. దీనికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? సత్యశీలమే పత్రములు, ఉభయహితముల సత్యములు. కూడా ప్రాణము లేని పత్రములకును సాక్ష్యములకును భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలు నమ్ముకునుచున్నావా? ఉండుము, నాకు ఇప్పుడే మంచి ఉపాయం చేసినది. నన్ను విశ్వామిత్ర వద్దకు తీసుకొని పొమ్ము. ఈ ధనము నీకేదగినది కాదని నీ పక్షమున న్యాయవాదిత్వమున గైకొని రాయి గృత్తి వాదింపగలను. ఒకరికి 5 సాక్షులున్న పత్రము ఎగవేయటలోను, త్రోవనకి లేని ఎప్పుడు తొలగట్టి ధనము గణించటలోను నన్ను మించిన వారు ఈ కాశీకాపురంలో లేరయ్యా. హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు సహాయ సంపద రమ్ముపదాము. అయ్యా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే. నాకు ఎవరి సహాయము అక్కర్లేదు. నా
కాంచలం ఆశ్రమని పెద్దలు చెప్పి ఉన్నారు. నా ఈ శాస్త్ర ప్రవాహనం అంగీకరించి ఆ కౌశికుని వద్దకు నడువును. నేను కౌశకుడే సరే సరే, నీకు బాగుపడే యోగం లేదు. తీయని చెరుకు పానకం నోట పోయచుండగా విషమని రక్కువానికి ఎవరేం చెప్పగలరు? సరే నీ ఇష్టం. నీ భార్యని ఎంతకన్నా ధర చెప్పుము. తెలుసా